నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం మధ్యాహ్నం 1:18 అవుతుంది. టుడే ఇస్ ఫ్రైడే, వర్క్ ఫ్రమ్ హోమ్. అప్పటి నుంచి ఏమైందో ఒకసారి బ్రీఫ్ ఇస్తా. నిన్న కొంచెం లైట్ గా ఫీవరిష్ వీక్ కనిపించిందని చెప్పిన కదా, అందుకే ఈ రోజు మెల్లగా 9:30 ఏమో లేచిన తర్వాత ఇంకా కొంచెం నిద్ర అట్లనే ఉండే, బట్ పని స్టార్ట్ చేయాలి కాబట్టి ఐ స్టార్టెడ్ విత్ మై వర్క్. స్లోగా మెల్లగా ఒక 2-3 గంటలు ఆఫీస్ పని చేసుకున్నా. గ్యాప్ లో టైం 1 అవుతుండే. పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదు, పెద్ద ఆకలి కూడా కాలేదు. సో మంచిగా మన యూజువల్ అవకాడో టోస్ట్ చేసుకున్నా. 2 అవకాడో టోస్ట్ ఇంకా ఆమ్లెట్ చేసిన. స్టంట్ ఏంది అంటే లెఫ్ట్ విత్ జస్ట్ ది ఆమ్లెట్. అసలు పంచాయతీ ఏంద్రా అంటే మంచిగా ఎగ్దమ్ అవకాడో టోస్ట్ చేసిన. ఈ రోజు అవకాడో కూడా ఇట్ వాస్ వెరీ క్రీమీ. మంచిగా బ్రెడ్ మీద సెట్ చేసిన, పైన హాట్ సాస్ చేసిన. ఇట్ వాస్ లుకింగ్ నైస్. తర్వాత ప్లేట్ లో పెట్టేటప్పుడు టోస్ట్ కింద పడిపోయింది. ఓ షిట్ మ్యాన్, ఒక టోస్ట్ పోతే పోయింది, ఇంకొక టోస్ట్ ఉంది కదా, టోస్ట్ ఇంకా ఆమ్లెట్ తిందామని చెప్పేసి అనుకున్నా. ఈ గ్యాప్ లో సెకండ్ టోస్ట్ కూడా కింద పడిపోయింది. టుడే ఇట్ లుక్స్ లైక్ నో అవకాడో టోస్ట్ డే, జస్ట్ ఆమ్లెట్ తో ప్రస్తుతానికి సెట్ చేయాలి. బట్ మై మైండ్ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ బికాస్ అవర్ మీల్ ఇస్ నాట్ స్టార్టింగ్ ఆఫ్ గుడ్. అందుకే ఐ మీన్ అ నైస్ కప్ ఆఫ్ కోల్డ్ కాఫీ. మంచిగా ఆమ్లెట్ ఇంక ఇది సెట్ చేద్దాం. ఇట్స్ ఆల్రెడీ 1:20. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాల పని స్టార్ట్ చేయాలి. ఆకలి బాగానే అవుతుంది, చూద్దాం ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. స్పీకింగ్ ఆఫ్ కాఫీ, మన ఇంట్లో కాఫీ అయిపోయింది, మనం కాఫీ తీసుకోవాలి. ఐ హావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఎనీవేస్ లెట్స్ నౌ హావ్ దిస్. ఆల్మోస్ట్ 5 అవుతుంది, ఇంకేం తినలేదు. సో ఐ జస్ట్ మేడ్ దిస్ ఎగ్ కర్రీ. లెట్స్ హావ్ ద లంచ్ నౌ. గ్యాప్ లో టైం 9:30 అవుతుంది. అండ్ ఈ రోజు కూడా స్కిప్పింగ్ జిమ్. కొంచెం స్టిల్ ఫీలింగ్ అండర్ ద వెదర్. జ్వరం ఏమన్నా వచ్చిందంటే నో, బట్ బాడీలో ఎనర్జీ లేదు, ఎందుకంటే మనం తిండి కరెక్ట్ తినలేదు కాబట్టి. ఇంట్లో మంచి కుక్ చేసుకుందామంటే చికెన్ లేదు, పన్నీర్ లేదు, అండ్ ఎగ్స్ మాత్రమే ఉన్నాయి. అఫ్ కోర్స్ పప్పులు, పాలకూర, టొమాటో అండ్ స్టఫ్ చాలా ఉన్నాయి, బట్ మన స్టఫ్ లేకుండా ఉండి తొండినట్టు అనిపించదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అందుకే ఏమి ఉండలేదు కూడా, అండ్ ఏం కరెక్ట్ గా తినలేదు కూడా. టుమారో వి గోనా గెట్ సమ్ గ్రోసరీస్. మొత్తం అంతా సెట్ చేద్దాం. బట్ ఫర్ నౌ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ నుంచి బయట పని చేసుకుని ఉండే, బయట నుంచి వచ్చి మళ్ళీ డెస్క్ దగ్గర కూర్చొని ఆఫీస్ పని అయిపోగొట్టుకొని మన మెయిన్ ఛానల్ లో ఒక వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా. అండ్ బాగానే ఆకలి అవుతుంది. సో మన నిఖిల్ వైపు డిన్నర్ చేయడానికి బయటకు వెళ్ళిండే, ఒక పిజ్జా ప్లేస్ కి వెళ్ళిండు. వచ్చేటప్పుడు మనకు ఒక పిజ్జా తీసుకురమని చెప్పిన. కొంచెం తింటే మైండ్ లైట్ గా రిలాక్స్ అవుతుంది కావచ్చు. బట్ రైట్ నౌ ఇట్స్ షేకింగ్ అ లాట్. కరెక్ట్ గా ఫోకస్ చేసి పని చేయడానికి కూడా అవుతలేదు. అట్లుంది పరిస్థితి. వెల్ అట్లా అని ఇప్పుడు ఏం పని చేయకుండా ఉందాము అని చెప్పేసి ఇప్పటిదాకా ఫోన్ పట్టుకోగానే సడన్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిపోయింది. దానివల్ల ఇంకా కొంచెం హెడేక్ పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. ఆఫ్ కోర్స్ అందుకే ఎక్కువ లొల్లి చేయకుండా ఫుడ్ వచ్చే వరకు ఇక్కడనే కూర్చొని మంచి పని చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. కంపెనీల బిజినెస్ గోల్స్ ని హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళు Later that day, we got our pizza. Let's enjoy it with Dragon Ball Super. Cheers. Yeah. the next day. తినేసి డ్రాగన్ బాల్ చూసేసి పడుకున్నా. అంతే, డే ఇస్ డన్. ఇప్పుడు ఈ క్లిప్ నెక్స్ట్ డే రికార్డ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ అవుట్రోలో ఏం మాట్లాడదాం రా అని చూస్తూ ఉంటే ఇప్పుడే మనోడు ఒక కమెంట్ కనిపించింది. MVP కమెంట్ టైం. ఏంది అంటే మన రోహన్ బై కమెంట్ చేసిండు, బ్రో కన్సిస్టెంట్ గా ఎలా ఉండాలి, ప్లీజ్ ట్రై టు మేక్ అ వీడియో అని. సో లెట్స్ డూ దిస్. ఇప్పుడు ఈ కన్సిస్టెంట్ గా ఎట్లుండాలి అండ్ నేను ఎట్లా కన్సిస్టెంట్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నానో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సిస్టెంట్ గా లేము అని అనుకోవద్దు. ఎస్ వీఆర్ కన్సిస్టెంట్, జస్ట్ కన్సిస్టెంట్లీ అన్డిసిప్లిన్డ్ అంతే. నార్మల్గా కన్సిస్టెంట్గా ఉండాలి అంటే మన మైండ్లో ఏం నడుస్తూ ఉంటాయి, పొద్దున 5 గంటలకు లేవాలి, పనులన్నీ కంప్లీట్ చేయాలి, మంచి మంచి అలవాట్లు నేర్చుకొని డేని పర్ఫెక్ట్గా ఉంచాలి. అట్లా చేద్దాం అనుకున్న ప్రతిసారి మనం డే 1లోనే ఉంటున్నాం. ఎందుకంటే అంటే కన్సిస్టెన్సీ అనేది మోటివేషన్ ప్రాబ్లం కాదు, ఇట్స్ సార్ట్ ఆఫ్ డిజైన్ ప్రాబ్లం. మన డే, మన రొటీన్, మన లైఫ్ అంత మంచిగా డిజైన్ చేసి లేకపోతే మనకు కన్సిస్టెంట్గా ఉండడానికి పక్కా కష్టమవుతుంది. ఫస్ట్ పచ్చిగా మాట్లాడుకుంటే మనం కన్సిస్టెంట్గా లేము అంటే ప్రతిసారి రీజన్ మనకేదో బద్ధకం ఎక్కువ, మనకి లక్ తక్కువ, లేకపోతే మన చేతిలో టైం లేదని కాదు. కొన్నిసార్లు మన సిస్టమ్ అని మన రొటీనే చెత్తగా ఉంటే మనకు అసలు కన్సిస్టెన్సీ కనిపించదు. నిజం చెప్పు, రైట్ నౌ నీ డే ఎట్లుంది? లేస్తున్నావు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నావు, బాధపడుతున్నావు. ఈ బాధతో నీ లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తున్నావు, మళ్ళీ బాధపడుతున్నావు. ఈ ఎక్స్ట్రా బాధతో యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నావు, మోటివేషన్ తెచ్చుకుంటున్నావు, తర్వాత తినేసి తొంగుంటున్నావు. ఇది రొటీన్ కాదు, ఇది ఒక వైబ్. అండ్ ఇదే వైబ్లు ఉంటే మనకు అవుట్పుట్ కనిపించదు. అఫ్ కోర్స్ నేను కూడా మస్తు రోజులు ఇట్లనే చేసిన. ఇప్పుడు మన కన్సిస్టెన్సీ ఉండకపోవడానికి కొన్ని రీజన్లు ఉన్నాయి. మనం కన్సిస్టెంట్ గా ఏదైనా చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి వచ్చి బ్రేక్ అయిపోతుంది. దాంట్లో ఫస్ట్ వచ్చే రీజన్ ఏంటి అంటే మన ప్లాన్ ఆర్ మన సిస్టమ్ అన్రియలిస్టిక్ ఉన్నప్పుడు. చాలా ఫాస్ట్ గా, చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ కావాలి అని అంటే బరాబర్ సస్టైన్ కాలేం కదా. ఒక రోజు మొత్తం కంప్లీట్ చేస్తాం, సెకండ్ డే సగమే కంప్లీట్ చేస్తాం, థర్డ్ డే అది కూడా కంప్లీట్ చేయలేకపోతాం. అండ్ నెక్స్ట్ రీజన్ మోటివేషన్ మీద డిపెండ్ అయ్యుకుంటూ ఉండడం. నేను MVP మైండ్ ని డెవలప్ చేసుకోవడానికి అండ్ నేను MVP మైండ్ సెట్ గురించి మాట్లాడిన ప్రతిసారి చెప్తూనే ఉంటా, ఐఎమ్ నాట్ క్రేవింగ్ ఫర్ మోటివేషన్, ఐఎమ్ క్రేవింగ్ ఫర్ డిసిప్లిన్. ఎందుకంటే మోటివేషన్ ఈజ్ ఎమోషనల్. అది లోపల నుంచి మనకి ఏదైనా చెయ్యాలి అని అంటేనే చేస్తాం. ఆ పాయింట్ లో మోటివేషన్ రాకపోతే, చేయాలని లేకపోతే ఆ కన్సిస్టెన్సీ పోయినట్టే. బట్ మన రొటీన్స్ డిసిప్లిన్ ఉంటే ఇది ఎమోషనల్ కాదు, ఇట్స్ మోర్ లైక్ మెకానికల్ థింగ్. అంటే మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం అనేది ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, మన రొటీన్ లో డిసిప్లిన్ గా అది చెయ్యాలి అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే అసలు ఇదంతా చేసేది ఎందుకు చేస్తున్నామో తెలియకపోవడం. అంటే ఒక క్లియర్ ఐడెంటిటీ ఉండాలి, మనం ఇది చేయడానికి ఆ పర్పస్ ఏందో అర్థం కావాలి. అంటే ఇప్పుడు మన డే ఏదో ప్రొడక్టివ్ ఉండాలి అని చూసే బదులు ఐ వాంట్ టు షో అప్ డైలీ అండ్ డూ దిస్ అన్నట్టు చూస్తే ఆ కన్సిస్టెన్సీ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మన సిస్టమ్ ని ఇంకా కొంచెం సెట్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే వీ హ్యావ్ టు డిఫైన్ అవర్ నాన్ నెగోషియబుల్స్. అంటే డైలీ కన్సిస్టెంట్ గా ఏం చేద్దాం అనుకుంటున్నామో అదొక్కటి నీ మైండ్ లో క్లారిటీగా ఉండాలి. నా ఎక్స్పీరియన్స్ లో డైలీ 10 చేద్దాము అని అంటే కుదరదు. డైలీ ఎన్ని తక్కువ
చేద్దాము అని అనుకుంటే ఆ తక్కువ చేసినా కానీ కన్సిస్టెంట్ గా చేయగలుగుతాం. నేను MVP మైండ్ సెట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లా ఒక 50 రోజులట డైలీ 10 పనులు పక్కా చేయాలి అన్నట్టు అనుకున్నా. కొన్ని రోజులు చేసినా కొన్ని రోజులు చేయలేదు. బట్ ఆ టైంలో నాకు అవన్నీ చేయడమే వర్కౌట్ అయింది అనుకో. కానీ ఐ వాస్ స్ట్రగ్లింగ్ అ లాట్ టు బి కన్సిస్టెంట్. ఎందుకంటే చాలా ఎక్కువ కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినా కదా, నా మైండ్ అంతా అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటుండే. అండ్ ఇట్ వాస్ సో మచ్ టు హ్యాండిల్. తర్వాత మెల్లమెల్లగా కట్ డౌన్ చేసి ఈ టోటల్ నేను చేయాల్సిన పనుల నుంచి నేను డైలీ కన్సిస్టెంట్ గా కనీసం చేయాల్సిన పనులేంది ఇట్లా చూడడం స్టార్ట్ చేసిన తర్వాత కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ కన్సిస్టెంట్ గా అనిపిస్తుంది. ఆల్సో నా బుర్ర కూడా ఎక్కువ బ్లాస్ట్ అయితే. నెక్స్ట్ మనం ఈ కన్సిస్టెంట్ ఏవైతే చేయాలనుకుంటామో అవి యాక్చువల్లీ చేయడానికి ముందే మన ఫ్రిక్షన్ ఉంటే ఆ ఫ్రిక్షన్ ని తక్కువ చేయడానికి చూడాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైలీ మన డైట్ మంచిగా సెట్ చేయాలి అని అనుకో. దానికోసం మంచిగా ముందే ఒక 3-4 రోజులకి వారానికి సరిపోయే మీల్ ప్రెప్ చేసేసి పెడితే మనకు ఆల్రెడీ మొత్తం క్యాల్కులేట్ చేసి రెడీగా ఉంటాయి కాబట్టి జస్ట్ తీస్తున్నాం తింటున్నాం అండ్ డన్. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మైండ్ పెట్టి ఓపిక తెచ్చుకొని ఇదంతా ప్రాసెస్ మళ్ళీ చేయాల్సిన అవసరం పడదు. ఇప్పుడు ఆ మోటివేషన్ లేకపోయినా కానీ మనకు ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది కాబట్టి జస్ట్ మన ప్లాన్ ప్రకారం అది ఎగ్జిక్యూట్ చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నార్మల్ గా మాట్లాడితే ఈ కన్సిస్టెన్సీ అనేది పెద్ద ఏం మ్యాజిక్ కాదు కదా, ఇది జస్ట్ చిన్న చిన్న యాక్షన్స్ అంతే. దీన్ని మనం రోజు ప్రతిరోజు రిపీట్ చేస్తే మనకు రిజల్ట్స్ పెద్దగా కనిపిస్తాయి. అండ్ ఎనీ టైమ్ యూ వాంట్ టు స్టార్ట్ టుమారో ఐ వుడ్ సజెస్ట్ యూ టు స్టార్ట్ ఇట్ నౌ. ఇది నేను చెప్పింది కాదు, కబీర్ కే దోహే చెప్పింది. కల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్. నేను కూడా ఇవన్నీ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటా, కన్సిస్టెంట్ గా ఉండడానికి కష్టపడుతూనే ఉంటా. కొన్ని రోజులు ఇంకా మనం డిసిప్లిన్ ఉందాం అనుకున్నా లోపల నుంచి ఎంత డిటర్మినేషన్ ఉన్నా గానీ మనకు యాక్చువల్లీ ఆ పని చేయడానికి ఎనర్జీ ఉండకపోవచ్చు. బీట్ ఫిజికల్ ఎనర్జీ ఆర్ మెంటల్ ఎనర్జీ. అట్లాంటప్పుడు మనం చేద్దాం అనుకున్న పనులు కూడా కొన్నిసార్లు జరగవు. బట్ ప్రతి మూమెంట్ లో మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. మనం అనుకున్న పని కంప్లీట్ అయితే సూపర్, వెల్ అండ్ గుడ్. ఒకవేళ కాకపోతే మనం ఆ లాస్ట్ మూమెంట్ వరకు లోపల నుంచి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నామా అనేది చూసుకోవాలి. ఇఫ్ yes, then my friend, you are consistent in trying and you are consistent in evolving. అది చాలు. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.